ఉంటాయి. కనీసం ఐలింగ్ ఉంది అసలు మొత్తం వుడెన్ నేషనల్ గేమ్స్ కండక్ట్ అప్పుడు వచ్చినాయి సార్ 2002లో. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లకెళ్ళి పెండింగ్లు ఉన్నటువంటి పనులను పూర్తి చేయక, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం, ప్రత్యేకంగా క్రీడల మీద ఎన్నడూ లేనటువంటి బడ్జెట్ కేటాయించడం మనందరం చూసిన విషయమే. మరి అందులో భాగంగానే హనుమకొండ జిల్లా జేఎన్ఎస్ స్టేడియంలో పక్కకున్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, రెజ్లింగ్ కానివ్వండి, ఇక్కడికి పోతే హనుమకొండ బస్ స్టాండ్ నుంచి హనుమకొండ పోలీస్ స్టేషన్ వరకు ఉన్నట్టు రోడ్డు వైండింగ్ గురించి కానివ్వండి, ముందు సైడ్ కమర్షియల్ కడుతూ మీదనో రెసిడెన్షియల్ వచ్చిన వారికి విద్యార్థులకు, క్రీడాకారులకు అకామిడేషన్ ఉండటానికి, హాస్టల్ వసతి కల్పించడానికి ఎంపీ గారు కడియం కావ్య గారు, మేము, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మేయర్ గారు అందరం కలిసి ఒక టీం వర్క్ గా వీటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, క్రీడాకారులని ఏ విధంగా మనము ప్రోత్సహించాలి, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలి, సేమ్ టైం ఇక్కడికి డబ్బు ఏ విధంగా జనరేట్, ఖాళీ ఉన్న స్థలంలో కమర్షియల్ కట్టి రోడ్ వైండింగ్ చేసి ఇది చేయాలనే ఆలోచనతోటి మేము ఇవాళ ఉదయం నుంచి దీని మీద ఫిజికల్ గా వెరిఫికేషన్ చేస్తూ ఎస్టిమేషన్స్ తయారు చేయించి రాబోయే 2-3 నెలల లోపటిని ఇదంతా కూడా చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్లో కూడా గత ఎప్పుడో కాంగ్రెస్ హామీలో మేము చేసినాయే తప్ప మళ్ళీ దాన్ని తట్టేడు మట్టి పోసింది లేదు. ఎవరు కూడా మేము కలలు కన్నాం, నేను చేద్దాం అనుకున్నామే తప్ప కలలు కనుక్కుంటే వచ్చేది కాదు, పని చేస్తే వచ్చేది అనేది తెలుసుకోవాలి వాళ్ళు. కాబట్టి మేము పెండింగ్ లో ఉన్నాయన్నీ కాకుండా కొత్తవి కూడా ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము రూపాయిని తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయి, మేము అందరం ఎమ్మెల్యేలం, ఎంపీలం కలిసి వెళ్ళి వారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి వీటిని అభివృద్ధి చేసే ఆలోచనలో పోతున్నాం ముందు.